ఎంతమందికి వచ్చింది? 5 అధ్యాయాల్లో రికార్డ్ చేసింది కూడా మీకు కొంచెం దీనిలో పెట్టాను, ఇది కూడా చూడొచ్చు మీరు. చూసారా? రికార్డింగ్ చేసింది కూడా పెట్టాను, చూడలేదా? అయితే ఈరోజు మనం 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. 6వ అధ్యాయం ధ్యానించే ముందుగా మరి మొదటి 3 అధ్యాయాలు దేవుని యొక్క సృష్టి, అలాగే మానవుని యొక్క మరి అవిధేయత, మానవుడు పాపంలో పడిపోవడం, తరువాత మొట్టమొదటి వివాహం దేవుడు చేసినట్టుగా, అలాగే మరి మొట్టమొదటి సంతానం కయ్యను హేబేలు చూసుకుంటూ వచ్చాం. అయితే ఈ యొక్క మానవ సమాజం పెరుగుతున్నప్పుడు ఆ యొక్క సంతానోత్పత్తి కూడా బాగానే పెరుగుతూ వచ్చింది. అది అలా పెరుగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలోనే సాతానుడు చాలా గలిబిలు తీసుకొచ్చాడు. ఆ యొక్క సంతానం మరి ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రభు యొక్క మరి అన్ని కార్యాలకి అది ఒక బేసిస్ గా ఉండిపోయింది. అన్ని కార్యాలకి అది ఒక బేసిస్ గా ఉండిపోయింది. ఓకే, సో నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఆర్ యు గెటింగ్ మై వాయిస్? వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఓకే, అయితే మొదట 3 అధ్యాయాలు మనం చాలా ప్రాముఖ్యమైనవి చెప్పాను నేను. మరలా 4వ అధ్యాయం నుంచి మొదలు పెట్టినప్పుడు 4, 5, 6 ఈ 3 అధ్యాయాలు కూడా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఈరోజు 6వ అధ్యాయంకి వచ్చాం. 4వ అధ్యాయంలో దేవుడు మానవులకు సంతానం ఇచ్చినాడు. కయ్యను హేబేలుతో మొదలు పెట్టాడు. కానీ కయ్యను యొక్క జీవితంలో మరి హత్యా నేరం కింద తన తమ్ముడిని హత్య చేసినందుకు శపించబడి అతను ఎంతగానో మరి అందరికీ దూరం అయిపోయి వేరే దేశంలో వెళ్ళి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనం ఆ యొక్క కయ్యను సంతానం అంతా కూడా శాపగ్రస్తమైందని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు కయ్యనును శపిస్తాడు. ఎందుకంటే అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుంచి బయలుదేరి నోదు దేశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ అగైన్ ఆయన కూడా కొన్ని జనరేషన్స్ పుట్టిస్తాడు. తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయింది. చాలా మందికి అనుమానం ఏంటంటే మరి అప్పుడు భార్యలు లేరు కదా, ఎలాగా ఆయనకి సంతానం వచ్చింది అని. మరలా ఈ యొక్క సంతానం అంతా కూడా
ఆదాము దగ్గర నుంచే కుమారులు కుమార్తెలు పుడుతూ ఉన్నారు. అయితే మొదటి ఇద్దరు కుమారుల తర్వాత షేతు వచ్చే వరకు కూడా మరలా వాళ్ళకి మరి ఎంతమంది కుమార్తెలు పుట్టారనేది మనకు తెలియదు కానీ షేతు దగ్గర నుంచి ప్రార్థన ప్రారంభమైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థనతో మొదలైన గుంపు షేతు నుంచి వచ్చిన జనాంగం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ప్రతిఫలం దయచేశాడని అతనికి షేతు అని పేరు పెట్టాడు. షేతు ఎనోషును కన్నాడు. ఎనోషు పేరు పెట్టినప్పుడు యెహోవా నామములో ప్రార్థన చేయుట ఆరంభమైందని మనం తెలుసుకున్నాం. ఇది 4వ అధ్యాయం క్లుప్తంగా. అయితే 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆదాము యొక్క వంశావళి అని చెప్పేసి మొదలు పెడుతూ ఆదాము తర్వాత షేతును సృజించిన తర్వాత, ఎందుకంటే కయీను వెళ్ళిపోయినాడు కనుక ఆయన గ్రంథాన్ని ఆయన యొక్క వంశావళిని గురించి ఎక్కువగా చెప్పలేదు. కానీ కయీను కూడా ఆయన ఒక ఊరును కట్టించి తన కుమారునికి హానోకు అని పేరు పెట్టాడని, హానోకు ఈరాదు మహాయేలును, మహాయేలు మెతూషేలును కన్నట్టుగా తర్వాత మెతూషేలు లెమేకును, ఇలాగా కయ్యూను కూడా కొంతమంది కన్నాడు. కానీ ఇక్కడ ఆదాము వంశావళి మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించండి, ఇది మానవ చరిత్రలో అందరికీ కామనే. ఈ రోజున్న డిఫరెన్సెస్ ఆ రోజు లేవు. ఒకే జనాంగం, దేవుడు ఒకరి నుంచే మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇంత డైవర్సిటీ రావడానికి కారణం ఏంటంటే మొదటి నుంచే దేవునికి లోబడని జనాంగం తయారవుతూనే వచ్చింది. ఈ కయీనులో నుంచి వచ్చిన ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క దేవునిలో నుంచి దూరంగా వెళ్ళిపోయిన మనిషి కనుక దేవునికి దగ్గరకు రావడానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. అందువలన ఆదాము యొక్క వంశావళి మరి కయీను కూడా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ 5వ అధ్యాయంలో మనము షేతు వంశావళిని గురించి మనము చూస్తాం. ఎందుకంటే ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపంలో ఒక కుమారుని కన్నాడు. అతనికి షేతు అని పేరు పెట్టాడు. అయితే మొట్టమొదటిగా కయీను తన తమ్ముడైన హేబేలును కన్నప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలకు ఆయన కన్నాడనేది తెలియదు. కానీ ఆ యొక్క ఏజ్లు తర్వాత ఇవన్నీ కూడా తర్వాత ఆయన బయటకు వచ్చేసిన తర్వాత, ఏదైనా తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత 130 ఏళ్ల తర్వాత ఆయన షేతును కన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే షేతు మరి ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన కుమారుడు ఏనోషు మొదలుపెట్టిన ప్రార్థన, ఆ ప్రార్థన గుంపుతో మనం మొదలవుతుంది. షేతు సంతతి అని మొదలవుతుంది. షేతు తర్వాత ఏనోషు తర్వాత కైనోను తర్వాత మహాలేలు తర్వాత ఏరోదు తర్వాత హనోకు తర్వాత మెతూషల తర్వాత లెమెకు. ఒకవేళ మనం కయీన్ దగ్గర చూస్తే కూడా కయీను సంతతి కూడా ఇలాగే మెతూషేల తర్వాత లెమేకు అని మనం వింటాం. ఇక్కడ కూడా మెతూషేల తర్వాత లెమేకు అని వస్తుంది. ఒక 5-6 జనరేషన్స్ దాదాపుగా అదే పేర్లు మనకు రిపీట్ అవుతున్నాయి. కానీ ఆశీర్వదించబడిన గుంపు అలాగే శపించబడిన గుంపు 2 గుంపులుగా ఉన్నాయి ఇక్కడ. ఈ 2 జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. లెమేకు యొక్క సంతానంలో నుంచే నోవాహు వచ్చాడు. నోవాహు 500 ఏండ్లు కలవాడై షేమును, హామును, యాపేతును కనెను. కాబట్టి ఇది వంశావళి. ఈ వంశావళి మనం తెలుసుకుంటే ప్రపంచం ఎలా మొదలైంది చాలా మంది అడుగుతారు. బైబిల్ ప్రకారంగా ఎలాగా జనరేషన్స్ వచ్చాయి, ఎలాగా మానవుడిని దేవుడు సృష్టించాడు, వాట్ ఈస్ ద నెరేషన్ అని ఎవరైనా అడిగితే మీరు ఇది చెప్పగలగాలి. కాబట్టి జనాంగాలు కూడా వీళ్ళ ద్వారా వచ్చారు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరూ లేరు. అప్పటికి ఒకే జనాంగం ఉంది. కానీ దేవుణ్ణి వదిలిపోయిన జనాంగం అప్పుడే కయీనుతో మొదలయ్యింది. అయితే 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు బయటపడుతున్నాయి. 6వ అధ్యాయానికి వస్తున్నాం ఇప్పుడు.
6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. ఫస్ట్ 3 వర్సెస్. మీ దగ్గర ఇది యాప్ ఉంటే దీనిలో ఓపెన్ చేసుకొని మీరు చదవచ్చు. ఎనీబడి 6వ అధ్యాయము దీన్ని ఓపెన్ చేసుకొని చదవాలి. అప్పుడు దీన్ని అందరికి వినిపిస్తుంది. నువ్వు చదివితే వినిపించదు. దీని దగ్గర వాట్సాప్ లో ఎవరైనా చదవండి. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమారులై చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగినను. ఆ దినములలో నెపియులను చాలండి. ఇక్కడ 3 వచనాలు మనం తీసుకుందాం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు వారికి కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, ఇక్కడ చాలా ప్రత్యేకంగా రాస్తాడు. జనరల్గా ఎప్పుడు కూడా బైబిల్లో మేల్ వర్షనే ఎప్పుడు చెప్తారు. కుమారుడు అంటే అందులోనే కుమార్తె అని, ఆశీర్వాదాలన్నీ అట్లాగా ఉంటాయి. కానీ ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, కుమార్తెలు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. ఇక్కడ 2 యొక్క వచనాలు మనకున్నాయి. ఒకటేమో ఒక వచనంలో నరులకు వాళ్ళు విస్తరించినప్పుడు కుమార్తెలు పుట్టారు. తర్వాత 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు. 2వ వచనంలో 2 మాటలు ఉన్నాయి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు. ఎవరి దేవుని కుమారులు, ఎవరి నరుల కుమార్తెలు? ఈ 2 మాటలు చాలా డిబేట్గా ఒకసారి మనం గన ఆలోచించి లేకపోతే మన రెఫరెన్స్లు అన్ని గన వెతికితే చాలా మంది చాలా అభిప్రాయాలు వస్తాయి. ఎవరి దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు? దేవుని కుమారులు ఎవరు? మనందరికీ తెలిసిన ప్రకారంగా దేవునికి ప్రార్థన చేసి దేవుని యొక్క బిడ్డలుగా ఉండే వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. నరుల కుమార్తెలు ఎవరు? ఇదే అర్థం కాని పాయింట్. నరుల కుమార్తెలు ఎవరు? హూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ మెన్? ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ జాతిలో నుంచి వచ్చారు? ఎక్కడ మొదలు ఎలాగైనా? కయీను యొక్క సంతానము నరుల కుమార్తెలు. నరుల కుమార్తెలు అంటే వాళ్ళు పూర్తిగా మానవ స్వభావము లేకపోతే నరుని యొక్క శారీరకమైన స్వభావంతో ఉండి పుట్టిన వాళ్ళు కనుక వాళ్ళందరినీ కూడా నరుల కుమార్తెలు అనుకున్నారు. లేకపోతే నరుల పుట్టిన కుమారులు కుమార్తెల్లో కుమార్తెలని దేవుని కుమారులు ఎంచుకున్నట్టుగా చూస్తారు. దేవుని కుమారులు అంటే దేవునికి ప్రార్థన చేసే బిడ్డలందరూ కూడా దేవుని యొక్క కుమారులుగా. ఇది ఒక వర్షం. అయితే మనం యోబు గ్రంథంలో కానీ లేకపోతే యూదా గ్రంథం చూస్తే ఈ యొక్క దేవుని కుమారులు అనే పదం ఎవరికి వాడతారంటే దేవదూతలు.
వాళ్ళు దేవుని యొక్క పరిచారకులు, దేవుని కుమారులు అనేసి మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆ సందర్భం లేదు. ఇక్కడ నరుల కుమార్తెలు అలాగే దేవుని కుమారులు అన్నప్పుడు, దేవుని కుమారులు మనకు షేతు దగ్గర నుంచి వచ్చిన జనాంగం ప్రార్థనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థనా పరులు, దేవుని కుమారులు అన్నారు. అయితే నరుల కుమార్తెలు అనేది ఆ శపించబడిన జనాంగం వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు విస్తరింప ఆరంభించారు. అనేక జనాంగం, ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు ఉంటున్నారు కనుక అనేక మంది జనాంగాలు వచ్చారు. అయితే నరుల కుమార్తెలు చక్కని వారిని దేవుని కుమారులు చూశారంట. చూసి తమకు నచ్చిన, మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. దీనివల్ల ఏం జరిగిందంటే 3వ వచనంలో, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. నరమాత్రులు అంటే కింద ఫుట్ నోట్లో రాసిందంటే శరీరులు, శరీరకమైన స్వభావం కలిగిన వాడు అయి ఉన్నారు. అందువల్ల యెహోవా నా ఆత్మ ఎప్పుడు వాళ్ళతో వాదించదు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఈ యొక్క కలయిక దేవుడికి ఇష్టం లేదు. అందువల్ల వాళ్ళను చూసి దేవుని కుమారులు ఈ విధంగా నరుల కుమార్తెలు వివాహం చేసుకోవడం చూసి, నరులతో ఇంక నేను వాదించును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది చూసిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక నరుల యొక్క జీవితాలు కుదించి వేస్తాను, లేకపోతే దేవుడు చేసిన యొక్క మనుషుల యొక్క జీవితం యొక్క టైమింగ్స్, ఆ యొక్క ఏజెస్ నేను తగ్గిస్తానని దేవుడు 120 ఏళ్లకు లిమిట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాదాపుగా వాళ్ళు 1000 ఏళ్ళు బతికితే వీళ్ళు 100 ఏళ్ళు అన్నట్టుగా చూస్తే ఒక దాదాపు 1/10కి తగ్గించేసారు. తర్వాత ఏమంటున్నాడో కూడా చూడు. 6వ వచనం వరకు చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వ వచనం, ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. ఇక్కడ చూడండి, ఈ యొక్క దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళినప్పుడు వాళ్ళ సంతానము వాళ్ళు ఎలాగ ఉన్నారంట, వాళ్ళు పేరు పొందిన సూర్యులు వీరే, నెఫీలీలు అన్నారు. తర్వాత పేరు పొందిన సూర్యులు కూడా వీరే. అంటే దాదాపుగా ఈ యొక్క నెఫీలీలు అనేది ఆ యొక్క ట్రాన్స్లేషన్ చూస్తే, ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో చూస్తే ఫాలన్ జనరేషన్ అని వస్తుంది. ఫాలన్ అంటే పడిపోయినవాడు. దేవుని దగ్గరుండి ఆ యొక్క మొదటి జనరేషన్ దూతలు పడిపోయారు కదా, వాళ్ళని గురించి రెఫర్ అవుతున్నట్టుగా ఉంది, పడిపోయిన స్వభావంలో నుంచి. అయితే ఇది ఎంతవరకు అవుతుందో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇంత చెడుతనం కయ్యేనులో కూడా ఆ యొక్క పాప పురుషుడు వాడి దగ్గరుండి వాడిని టెంప్ట్ చేశారు. అలాగే ఈ యొక్క జనాంగాలన్నిటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఈ యొక్క పడిపోయిన దూతలు ఆ యొక్క నరుల యొక్క జీవితాలని మార్చివేశారు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చెడుతనము చేసే విధంగా వాళ్ళకి ట్రైన్ అప్ ఇచ్చారు. చూడండి, చివరిగా నరుల చెడుతనము భూమి మీద పెరిగిపోయిందంట. ఎప్పుడైతే ఈ యొక్క దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కలిసి వీళ్ళు జనరేషన్ వస్తూ ఉందో, దేవుడికి ఇది ఇష్టం లేదు. దేవుడికి ససేమరా ఇష్టం లేదు అలాగా జరగడం. అందువలన దాన్ని దేవుడు వీళ్ళ చెడుతనం కింద చూశాడు. కాబట్టి 6వ అధ్యాయంలో మనం చూస్తే నరుల చెడుతనము అనే యొక్క సబ్ హెడింగ్ లో బయలుదేరుతాయి. నరుల యొక్క చెడుతనము విస్తరించిపోయింది. ఆల్రెడీ పాపం చేస్తున్నారు,
ఇప్పుడు వాళ్ళ యొక్క చెడుతనము విస్తరించింది. నరుల యొక్క చెడుతనము విస్తరించిపోయి ఎంతవరకు వచ్చింది ఇది? వాళ్ళ యొక్క చెడుతనం భూమి మీద విస్తరించింది. వాళ్ళ యొక్క హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదిగా దేవుడు గుర్తించాడు. బలవంతుడు. ఫుట్ నోట్లో ఏం రాశాడు? బలత్కారం. అంటే వాళ్ళు ఈవిల్ మెంటాలిటీలో ఇంకా చాలా అంటే ఎక్కువగా దుష్టత్వం పొందినవాడు. దుష్టత్వం వాళ్ళలో నిండిపోయాడు. బలవంతులు ఒక పక్క, శరీర దాఢ్యం కూడా 9 అడుగులు ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క ప్రభావాలు చాలా ఎక్కువగా వీళ్ళ పేర్లు మరలా మనం కనుక నంబర్స్ 13వ అధ్యాయం 33లో చూస్తే వీళ్ళు కనానును చూసి వెళ్ళి రావడానికి సంఖ్యాకాండం 13:33లో కనాను చూసి రమ్మని పంపిస్తారు యెహోషువ. అక్కడ కూడా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ నెఫిలీలను చూసి భయపడతారు. చాలా పెద్ద దృఢ కాయులు, వాళ్ళ దగ్గర మనం బ్రతకలేము అన్నట్టుగా చెప్తారు. అలాగే ఈ యొక్క నెఫిలీలను అక్కడే కాదు కానీ దావీదు కూడా ఒకసారి ఎదుర్కొంటాడు. ఫిలిస్తీయుడిని ఎదుర్కొనేటప్పుడు వాడేమో చాలా ఆజానుబాహుడు, వీడేమో చాలా చిన్న కుర్రవాడు. పరిగెత్తుకుంటూ వస్తుంటాం. చూసి చిన్న పిల్లవాడు పరిగెట్టుకుంటూ వస్తే నేను ఎలాగే అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి వాడు హేళన చేస్తాం. అక్కడ కూడా మనం వీళ్ళని చూస్తాం. ఆ యొక్క నెఫిలీన్స్ అంటే వీళ్ళు శరీర దారుఢ్యం బాగా పెద్దది కలిగి ఆజానుబాహులుగా ఉన్నారు. చాలా పెద్ద ఆకారంలో కూడా ఉన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ ఏమని చూపిస్తున్నాడంటే, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు వీళ్ళు కలిసినప్పుడు వాళ్ళకు పుట్టిన సంతానము వీళ్ళు భూమి మీద చాలా శూరత్వం కలిగిన వాళ్ళు, చాలా బలవంతులు, బలత్కారులు. అంటే వీళ్ళు చెడుతనంలో నుంచే పుట్టుకొచ్చినారు కనుక వాళ్ళ యొక్క స్వభావం కూడా అలాగే ఉంటుంది. బలంగా కనిపిస్తారు కానీ వాళ్ళ యొక్క స్వభావాలు కూడా అలాగే ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇది దేవునికి ససేమెరా ఇష్టం లేని కార్యం. అందువల్ల దేవుడు ఏమంటున్నాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడుతున్నాను. దేవుడు ఎందుకు చేశానా అన్నట్టుగా ఆయన యొక్క మనసుకి సంతాపం పొంది హృదయంలో నొచ్చుకునేను. ఇది చాలా ఇంకెక్కడ కూడా ఇంత దేవుడు ఈ విధంగా నొచ్చుకున్నాడు అన్నట్టుగా లేదు. ఈ యొక్క నొచ్చుకోవడం అనేది మనం అపోస్తల కార్యాల్లో పేతురు ప్రసంగిస్తున్నప్పుడు ఇశ్రాయేలులు హృదయం అంతా కూడా మార్పు చెంది వాళ్ళ హృదయంలో మార్పు నొంది నొచ్చుకుంటారు. అంటే చెడుతనాన్ని, ఇంత చెడుతనంలో మేము ఉన్నామా అని నొచ్చుకొని వాళ్ళు తిరుగుతారు. కానీ ఇక్కడ దేవుడు మంచి చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు చెడుగా ఉంటే వాళ్ళ హృదయాలను చూసి ఆయన నొచ్చుకుంటున్నారు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నంది ఉన్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు నరుల యొక్క జీవితాల్ని దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా చేశాడు కదా. నరులను చేసినప్పుడు ఏ విధంగా చేశాడు? మీరు ఆశీర్వాదకరంగా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్న. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా దేవునికి ఆ యొక్క స్వభావం అంతా మారిపోయినట్టుగా చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఫాలన్ ఏంజల్స్లో ఆ యొక్క పాప పురుషుడు పాపము ప్రవేశించి వాళ్ళ ద్వారా మరి భూమి మీదకి పడైపోయేటప్పుడు ఆదాము అవ్వల్లోకి వెళ్ళింది. ఆదాము అవ్వల తర్వాత కయ్యూనులోకి వెళ్ళింది. కయ్యూను యొక్క జనరేషన్ అంతట్లో వచ్చి
ఇక్కడ షేతు నుంచి వచ్చిన దీవెనకరమైన జనాంగం కూడా పతనావస్థకి వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు దేవునికి ఎవ్వరూ నీతిమంతులుగా కనిపించడం లే. ఎవ్వరూ ఆయన ఆయన ఎదుట మరి అలవు చేద్దాము, బ్రతకనిద్దాము అనుకునే విధంగా దేవునికి ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. ఆయన దృష్టికి ఒక్కడే ఒక్కడు నీతిమంతుడిగా కనిపించాడు. అది 8వ వచనంలో మనం చూస్తాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. చూసారా? నోవాహుతో పాటుగా ఆయన ఆయన యొక్క ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, తన యొక్క భార్య, వీళ్ళు మాత్రం 8 మంది మాత్రమే ఉన్నారు. అంటే అంత జనాంగంలో దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరో కనిపించలేదు. అంటే ఎంత జనాంగం అప్పటికే వచ్చేసింది. ఆ నంబర్ అయితే మనకు తెలియదు కానీ, బట్ ఒకే ఒక కుటుంబం మాత్రమే నమ్మకంగా ఉన్నారండి. వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా, ఎందుకులే ఇంత జనాంగం ఉన్నారు కదా, మనం మాత్రం ఎందుకు అనుకోలేదు. వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క నమ్మకత్వాన్ని దేవుడు దృష్టించి నోవహు దేవుని దృష్టి యందు కృప పొందాడు. హల్లెలూయా! దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు మరి వాళ్ళ యొక్క ముగ్గురు కుమారులు, కోడళ్ళు, ఆయన భార్య, వీళ్ళు మరి దేవుని సన్నిధిలో మరి కనిపించారు. నిందారహితులుగా ఉన్నారు. భూలోకమంతా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండింది. భూలోకము బలత్కారముతో నిండింది. ఇక్కడ చూడండి, ఇది కూడా, ఈ మాట కూడా బలత్కారం. ఎందుకు? ఈ నెఫిలీలు బలత్కారులు కాదా? వాళ్ళతో నిండిపోయింది కాబట్టి బలత్కారంతో నిండిపోయింది. కాబట్టి బలత్కారంతో భూమి అంతా నిండిపోయింది. అంటే భూమి అంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. కాబట్టి దేవుడు నోవాతో అన్నాడు, సమస్త శరీరుల మూలంగా భూమి ఏమైపోయింది? బలత్కారముతో నిండి ఉంది. కాబట్టి నా సన్నిధిలో వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదు. ఇది దేవుని యొక్క సంకల్పం. మనుషులు చెడుతనములో పెరిగిపోతూ ఉంటే వాళ్ళ అంతము వచ్చిందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళతో పాటుగా భూమితో మొత్తం కూడా నాశనం చేస్తుంది. భూమి మీద ఉన్న ప్రతి జీవిని దేవుడు నాశనం చేస్తాడు. కాబట్టి నోవాహుతో ఇలాగా మాట్లాడడం మొదలుపెట్టాడు. 14వ వచనం. చితిసారకపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఓడను చేసి లోపట వెలుపట దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధము ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండవలెను. ఎంత అండి ఇది? 300 మూరల పొడుగును, ఆ, 50 మూరల వెడల్పును, ఆ, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆమేన్. అంటే ఆ యొక్క కొలతలు కూడా దేవుడిచ్చాడు. దాంతో పాటుగా అది ఎన్ని అంతస్తులు ఉండాలట? ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కిందకి దాన్ని ముగించవలను. ఓడ తలుపు దాని పక్కన ఉంచవలను. కింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దానిని చేయవలను. 3వ అంతస్తుగా ఉండేది. ఇక్కడ కూడా 3 కింది అంతస్తు, మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3 అర్లు అన్నమాట వాళ్ళు జీవించడానికి. తర్వాత నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తము చనిపోవును. ఇది నోవహుతో మాట్లాడుతున్నాడు. నోవహును దేవుడు దర్శించినప్పుడు ఆయన కుటుంబాలతో డైరెక్ట్గా దేవుడు మాట్లాడాడు. చేసి దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు ఆయనతో. నోవహు, నీతో నా నిబంధన